సార్ ఇంకొకటి మీరు సంపాదన అన్న గారు గుర్తొచ్చింది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఉన్నాడు సార్. అవును సార్. ఆయన లెజెండ్, అవును సార్. సూపర్ స్టార్, మెగాస్టార్. అవును. కానీ ఆయన ఏబిసిఎల్ కార్పొరేషన్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ దివాలాకు వచ్చేసాడు ఆయన. అవును సార్. ఓకే. అవును. షారుఖ్ ఖాన్ తీసుకుందాం. షారుఖ్ ఖాన్ ఏమో లెజెండ్, ఆయనలాగే లెజెండ్, నెంబర్ 1 రిచెస్ట్ మ్యాన్ ఇప్పుడు ఆయన ఇండియాలో. ఆయన రెడ్ చిల్లీస్ అని ఒక కంపెనీ పెడితే అది సూపర్ డూపర్ హిట్ అయింది. అవును సార్. ఇద్దరు సెలబ్రిటీలే, ఇద్దరు మెగాస్టార్లే, తోపులే. ఒకరేమో బిజినెస్లో భయంకరంగా ఫెయిల్ అయ్యారు, ఇంకొకరు భయంకరంగా హిట్ అయ్యారు. ఎట్లా ఈ వైదీభావం ఏంటి నాకు అర్థం కాదు. గుడ్ క్వశ్చన్స్ అడిగారు మీరు సార్. యాక్చువల్గా అమితాబ్ బచ్చన్ గారికి అతని 10వ స్థానం దెబ్బతిన్నది. ఎవరి జాతకంలో అయితే 10వ స్థానం దెబ్బతింటుందో వాళ్ళు బిజినెస్ చేయకూడదు. లేదు నేను సెలబ్రిటీని, నాకు టాలెంట్స్ చాలా ఉన్నాయి, నాకు సీఎంఏ నా వెనకాల ఉన్నాడు, నాకు ప్రైమ్ మినిస్టర్ పిఎంఏ వెనకాల ఉన్నాడు అని అనుకున్నా కూడా వాళ్ళు నిలబడలేరు. ఏబీసీ కార్పొరేషన్ ఏమైందండి? విధ్వంసం, రోడ్డు మీదకి వచ్చాడు మొత్తం. అతని ఇల్లు అన్ని ఏలంపాటకి వరకు వచ్చేసి లిటరల్గా రోడ్డు మీదకి వచ్చాడు. ఇదే షారుఖ్ ఖాన్ గారికి 10లో రాగు ఉన్నాడు, ఆ రాగుని గురువు చూస్తున్నాడు. సో అతనికి మీడియా ఓకేనండి, ఈ ఒక టెక్నాలజీ పరంగా రాగు అంటేనే మీడియా, సినిమా, ఇది టెక్నాలజీ, ఇవన్నీ బాగా సక్సెస్ అవుతుంది, చాలా బాగా సక్సెస్ అవుతుంది. సో అతను ఇలాంటి దీంట్లో బాగా సక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ కొడుకులు కూడా ఇద్దరు, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. ఇద్దరికి వాళ్ళ నాన్నగారు సరి సమానంగానే పంచారు, ఇద్దరు సరి సమానంగానే చదువుకున్నారు, అదే రక్తం, అదే అన్నీగా, ఇద్దరికి సేమ్ టాలెంట్. బెస్ట్ ఎగ్జాంపుల్. బట్ ముఖేష్ అంబానీ గారి జాతకంలో 10వ దాంట్లో గ్రహం చాలా బాగున్నది. ఏది, రాహువా? అనిల్ అంబానీ జాతకంలో 12 ఉన్న గురువు 11 వెళ్ళిపోయాడు. అంటే అనిల్ అంబానీ అంటే తమ్ముడు. నువ్వు ఎంత సంపాదించినా విరయమే. 11లో ఉండకూడదు గురువు. అంటే 12 ఉన్న అతను 11 వచ్చిన మీకు లాభం రాదుగా. ఓకే. సో అలాంటప్పుడు ఏం చేయాలి? జస్ట్ చిన్న తాంత్రిక పరిహారం. దీనికి పూజలు గీజలన్నీ ఏమి లేదు, మన పేరు మీద చేయకూడదు అంతే. ఎవరి బలం బాగుందో వాళ్ళ పేరు మీద చేసుకోవాలి ఇంట్లో, వాళ్ళ వైఫ్ బలం మీద, లేదా పిల్లల బలం మీద, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ బలం మీద. అతను ఈరోజు మొత్తం ఐపీ అయిపోయింది, ఇన్సాల్వెన్సీ పిటిషన్లో మొత్తం పోయింది, 12,000 కోట్లు సర్వనాశనం అయిపోయింది. సో ఇది తెలుసుకొని కనుక అతను కనుక చేసి ఉంటే అతనికి సూపర్. నెక్స్ట్ ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ గారికి పట్టిందల్లా బంగారమే. దీనికి కారణం ఏంటంటే అతను 11 గురు, 10లో ఉన్న చంద్రుడు 3 ఉన్నాడు, ధనుర్లగ్నంలో ఉన్నాడు. ఆ ఒక చంద్రుణ్ణి గురు 11వ స్థానం నుంచి చూస్తున్నాడు. టెలికమ్యూనికేషన్ అందుకే సూపర్గా జియో హిట్ అయింది. జియో మామూలు హిట్ అండి, జియో వరల్డ్ వైడ్ హిట్ అయింది. అంటే బీద ప్రజలకి కూడా ఫ్రీ ఫోన్ అని చెప్పి 500 రూపాయలకి ఫోన్ అని చెప్పి ఇచ్చి అతను ఇంట్రడ్యూస్ చేసింది. అంటే అడుక్కొని తినేవాడు కూడా ఫోన్ వాడాలి అన్న ఒక మంచి ఒక సంకల్పంతో అతను చేసిన ఒక ఇది. అతనికి జియో బాగా ఎందుకు సక్సెస్ అయింది? అతనికి 10వ అధిపతి 3 ఉన్నాడు. 3 అంటే 3వ స్థానం దేన్ని ఇండికేట్ చేస్తుంది? టెలికమ్యూనికేషన్. దాన్ని గురు చూస్తున్నాడు. సో సూపర్గా సక్సెస్ అయిపోయాడు. అతను పట్టిందల్లా బంగారమే, సూపర్ డూపర్. దీంట్లో ఇంకొక ఇది కూడా ఉన్నది చూడండి, దీంట్లో ఇంకొక లాజిక్ ఉన్నది. ఇతను కర్ణనాథుడు కరణమే వచ్చింది, దానికి అధిపతి కూడా చంద్రుడే. ఆ చంద్రుడే 3 కూర్చొని ఉన్నాడు. ఆ చంద్రుని బిగ్ బాస్ అంటే ఎవరు? గురు. అంటే ఇప్పుడు మన జాతకంలో ఒక్క గురు గనక మంచి చూపు గనక ఒక మనిషినికి గనక ఉంటే బిచ్చపోడు కూడా కోటీశ్వరుడు అయిపోతాడు. అది లేకపోతే బిగ్ షాట్ కూడా బిచ్చపోడు అయిపోతాడు. ఓకే సార్. ఆ గురు బిగ్ బాస్ ఆ ఆ కర్ణనాథుని చూశాడు, అక్కడ అతనికి బాగా యాక్టివేట్ అయిపోయింది. సో పట్టిందల్లా బంగారం అవటానికి కారణము అతని కర్ణనాథుని గురు చూస్తున్నాడు. సార్ ఈ విజయమాల్య అసలు ఏంటి సార్? ఆయనకున్న పేరు ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అని, ఒక మెగాస్టార్ వీళ్ళందరికంటే బాప్ ఆయన. అలాంటి వ్యక్తి సడన్గా
వనవాసం అంటారా, అజ్ఞాతవాసం అంటారా, అసలు ఆయన కంపెనీలు లాస్ అయిపోయి సర్వనాశనం అయిపోయాడు. ఏం జరిగింది అసలు? సేమ్ ఇదే 10లో ఉన్న గ్రహము ఏదన్నా ఒక నీచ గ్రహంతో సంబంధం పడిందో అది ఎలా తీసుకొస్తుందంటే టాప్గా తీసుకుని వెళ్ళిపోతుంది. మనం యాక్చువల్గా మనం ఏమనుకుంటాం, మనకంటే తోపు ఇంకెవరు లేరు అనేసి అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 2 మెట్ల నుంచి కింద పడితే మనకి ఏదన్నా అవుతుందా? దెబ్బలు ఏం తగలదు. అదే ఒక 1,00,000 మెట్టులు ఎక్కిన తర్వాత మిమ్మల్ని కింద తోసేస్తే ఏమవుతారు? పీస్ అయిపోతారు, మొత్తం చట్నీ అయిపోతారు. అసలు ముక్కలు మనకి మిగలవు, దొరకవు. సో అదేలాగానే ఈ ఒక 10వ భావం కనుక దెబ్బతిన్నది అనుకోండి, టాప్ లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది. ఇది ఎవరు చూడరు, నాకు నేను పట్టిందలో బంగారు సూపర్ అని అనుకుంటారు. దనేలమని కింద పడేస్తుంది. అతను కనుక మంచి ఆస్ట్రాలజీని చూసుకొని ఇది ఇలా కనుక చేసుకొని ఉంటుంటే అతనికి ప్రైమ్ మినిస్టర్ సపోర్ట్ కూడా ఉన్నది. అయినా కూడా అతను లాస్ అయిపోయాడు. ఎవరి సపోర్ట్ ఉన్నా, యుఎస్ ప్రెసిడెంట్ మనకి మీ వెనకాల ఉన్నా కూడా మీరు నిలబడలేరు. గ్రహం తన డ్యూటీని పర్ఫెక్ట్గా చేసి వెళ్ళిపోతుంది. దీనికి కారణం మీ 10వ భావాన్ని మీరు చెక్ చేసుకోండి. ఇవాళట్లో మీరు ఎన్ని మందిని బిజినెస్ చేస్తున్నారు మీరు అందరూ చెక్ చేసుకోండి. నాకు ఎందుకు లాస్ అవుతుంది, ఇంకా అప్పు 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 పెరుగుతూనే ఉన్నది, ఎందుకు నాకు లాస్ అయిపోతుంది? సో మీ జాతకాన్ని మీ పక్కన ఉన్న ఆస్ట్రాలజర్కి వెళ్ళి ఇమ్మీడియట్గా నేను వెళ్ళి చూపించుకోండి. మీకు కనుక 10లో ఉన్న గ్రహం చెడిపోయిందో, ఆ 10వ అధిపతి చెడిపోయాడు, లేదు నీచ గ్రహం చూపు మీకు 10వ భావం మీద చూస్తున్నాడు, మీరు బిజినెస్ చేయబాకండి. మీరు చేసే తప్పు వల్ల మీ కుటుంబం మొత్తం నడి రోడ్డు మీదకి వచ్చేస్తుంది. సో మీరు బిజినెస్ చేయాలి అని అనుకుంటే మీ జాతకం చూసుకొని చేసుకుంటే మీ సేఫ్ జోన్. ఇది చూసుకోకుండా నాకు చాలా తెలివితేటలు ఉన్నది, నేను అన్నీ చేయగలుగుతా, నాకు మల్టిప్లై టాలెంట్స్ ఉన్నది, నేను హీరోని, నేను సూపర్ నేను అనుకొని చేస్తే అక్కడ జీరోని. రజనీకాంత్ ఏమైందండి? హీరో, సూపర్ హీరో. అతన్ని తెలుగు రాష్ట్రంలోనూ, తమిళనాడు రాష్ట్రంలోను, కర్ణాటక రాష్ట్రంలోనూ అతను సూపర్. జపాన్లో అయితే వీరాభిమానులు, అతను మొత్తం ఇంటర్నేషనల్ వల్ల హీరో అతను. సో అతను కూడా బిజినెస్లో ఓడిపోయాడు. అతను తీసిన సొంత సినిమాలే ఫ్లాప్ అయిపోయింది. కారణం అతను చేయకూడదు. బాబా ఫెయిల్ అయింది, ఇవన్నీ ఫెయిల్ అయిపోయింది. సో అతను ఓన్లీ సర్వీస్ లైఫ్, మీరు ఓన్లీ యాక్టింగే చేసుకోవాలి. సో ఇదేలాంటి జాతకమే అమితాబ్ బచ్చన్ గారిది కూడా, అతను ఓన్లీ యాక్టింగే చేసుకోవాలి. సో నేను సూపర్ హీరోని, నేను ఏ బిజినెస్ పెట్టినా అది జనాలు అది కొనేసుకుంటారు, ఇది అనుకుంటారు, మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. అదానీ సంగతి తీసుకుందాం సార్. అదానీ కూడా అతను ఒకనొక దశలో భయపడ్డారు అందరూ, అంబానీని మించిపోతాడేమో అని. సడన్గా హిండెన్స్బర్గ్ రిపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ మొత్తం ఆయన షేర్లు కుప్పగొల్లిపోయి వ్యవస్థ అంతా చాలా పతనావస్థకి వెళ్ళిపోయింది. ఇదే రీజన్, ఇదెందుకు? ఇదే కారణం. ఎవరికైనా సరే బిజినెస్ టాప్ లెవెల్ 10వ గ్రహం, దాన్ని గురువు చూడాలి. అది మంచి గ్రహం చూపులో ఉండాలి. దాని కనుక బిగ్ బాస్ కనుక చూశాడు అనుకోండి, అంటే బిగ్ బాస్ అంటే గురువు చూశాడు అనుకోండి, టాప్ లెవెల్. ఇప్పుడు మనకి ముఖేష్ అంబానీ లాగా వాళ్ళు టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు. అది కనుక చూడలేదు, నీచ గ్రహాలు, దుష్టగ్రహ చారాలని తీసుకున్నాయి అనుకోండి, పతనమే. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే షేర్స్ కానీ ఏవి కానీ వాళ్ళ పేరు మీద పెట్టుకోకూడదు. మీరు అడ్మినిస్ట్రేటివ్ పవర్ మీద తీసుకోవచ్చు, మీరు చేయండి, మీ పేరు మీద చేయకూడదు. మీ పేరు మీద చేస్తే మొత్తం అరిష్టమే, అన్నీ పోతుంది మొత్తం. ఏదో ఒక రోజు మీరు నడి రోడ్డుకి మీరు రావాల్సిందే, అది గ్యారంటీ అది.